హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక చిన్ని స్టోరీ. హలో, అక్కముక్కల హరి స్పీకింగ్. అన్న, నేనన్నా ఫైనల్ వయ్యారిని మాట్లాడుతున్నా. ఏంట్రా ఈ టైంలో? ఇప్పుడే తిని ఇలా ఒరిగానో లేదో ఫోన్ చేస్తేవి, ఏంటో చెప్పు. ఏం లేదన్నా, నిన్న మీ లవర్ని అడిగి 500 ఇప్పించినావు కదన్నా. థ్యాంక్స్ అన్నా. నేను మీ ఇంటికి వస్తే ఇవ్వన్నా. ఇగో వదినకి ఇస్తున్నా, తీసుకో అన్నా అని అనే వయ్యారి. ఇక హరికి చూడు ఎలా భయం వేస్తుందంటే, ఏమంటుందో మా ఆవిడ, ఏమంటుందో, వీడికి ఏడ పని లేదా, ఇంటికి ఎందుకు వెళ్ళిండు అని. ఇక అన్న, వదిన మాట్లాడుతుందట అన్న అని వదినకి ఇచ్చే ఫోను. ఏమండి, తిన్నారా అంటే తిన్నాను అని అన్నాడు అన్నమాట భయపడుకుంటూ. ఏమండి, వీళ్ళు ఎవరిని అడిగి వయ్యారికి 500 అడిగిచ్చిర్రట కదా, ఒక 200 అడిగియండి, అలాగే కమ్మలు కొనుక్కుంటానండి అని అనగానే సరే సరే అడిగిస్తలే అని అన్నాడు. ఆడికి అయిపోయింది. ఇక ఇంటికి వస్తున్నాడు అన్నమాట. ఏమంటుందో ఇప్పుడు, నేను ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో అని భయపడుతూనే వచ్చాడు. డోర్ కొట్టాడు. తలుపు తీసింది. ఏంటండి ఇంత లేట్ అయింది అని అన్నది మంచిగానే. ట్రాఫిక్లో లేట్ అయింది అని అన్నాడు. అని స్నానం చేస్తారా మరి, వేడి నీళ్ళు తీసుకురానా అంటే తీసుకురా చేస్తా అన్నాడు. స్నానం చేసిండు. బాగానే అన్నం వడ్డించింది, తిన్నారు. తను అనుకుంటున్నాడు, వామ్మో ఏమంటలేదేంది అని అనుకుంటున్నాడు. కానీ ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే సర్దుకుపోతారన్నమాట. చిన్నదానికి పెద్దదానికి ఎందుకు రాద్ధాంతం, ఇంట్లో నాతోనైతే బాగానే ఉంటున్నాడు కదా, ఎందుకు చిన్న చిన్న వాటికే గొడవలు లేనిపోనివని సర్దుకుపోయిందన్నమాట. ఇంకొకటి అయితే, ఏంది లవర్ దగ్గర అడిగిచ్చినవా, ఇవ్వతది అని ఘోరంగా గొడవలు పెట్టు. కానీ ఆమె సర్దుకుపోయి మనస్తత్వం అన్నమాట. స్టోరీ ఎలా ఉంది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. బాయ్.